తాత మనవడా మన తక్షణ కర్తవ్యం ఏమున్నది? శివయ్య చెప్పినట్లు ఐశ్వర్య మెళ్ళలో రుద్రాక్ష మనం తీయవలనన్నా మనం ఆమెకు సన్నిహితులం కావాలను. అంటే ఇక నుంచి మానవ మాతృల వలె మనం కూడా వేషభాషలు మార్చుకోవాలను. అపచారము, క్షమించండి. పొట్టైనది అది స్త్రీలది. ఆహా, ఏమి ప్రతిమ సౌందర్యం! ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. బ్రహ్మచారులు వలదు. ఇది బాగుంది, తీసుకోండి సార్. సార్ 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 బట్టలు మార్చుకునే కదా అక్కడ ఉంది సార్. గుప్తా, ఏమైనది? తలుపు వేసి తిని గడియ మరిచి తిని. అలా ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది? అచ్చు మానవుల వల్లే ఉన్నాం మిత్రమా. ఇదేమి విడిపోయింది? తాత, ఏమైనది తాత? తలుపు సందులో ఇరికిన ఎలుక వలె కీచుమంటివి. నరిగింది ఎలుగు కాదు, నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మూగబోవును. సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ ఇలాగే మాట్లాడతారు, పదండి. కదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే. ఇంతకీ ఈయనెవరు? 1,000,000 మంది బ్యాచులర్స్ కాడ ఒక్కడి మొహంలో నుట్టి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పద్దు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఒప్పుకో, ఊడిపోద్ది. ఏంటి నీ చెయ్యి? ఓ అవును, గెట్టపులు బాగానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచిలో. ఓహో, బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో 3 గెటపులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గొరుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గొరుగుము. Look into the sky, keep your head on the wall. Saturday, all with the fun. All you ladies, pick up. All alone and I'm bad to the bone. Are you ready? So check out. ఏంటి తాత, ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి. పోతే పోయిందిలే తాత, ఎదవబొచ్చు. మళ్ళీ పెంచుకోవచ్చు, నువ్వేం ఫీల్ కాకు. ఇంతగా జునపాలుడేడి? ఇక్కడే ఉండుంటాడు. అమ్మో, మన సంచి. లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో, నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడెక్కడికి పోతాడు? యముండా, మెరిండా, పదండ. భజ గోవింద గోవింద భజ మూఢమతే గోవింద భజ మూఢమతే భజ గోవింద. ఈ టీవీ సౌండ్ తో చెవులు చిల్లు పడిపోతున్నాయి. గోవింద భజ మూఢమతే భజ గోవింద గోవింద భజ మూఢమతే. మంగా, మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవింద భజ చెవిటి మాలోకం. రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా, నానా, వింటున్నావా అమ్మా?
ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడానా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. నమస్కారం. అమ్మా ఆహా, ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ ఈయనకి ఒక్కడికి వినపడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? భజ గోవింద మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. భజ మూఢమతి. కాసేపు ఆ టీవీ ఆపండి, అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పోర్షన్లోకి అద్దెకొచ్చారు. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏవండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. వయసు ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులారా వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి మనం పైకి. రాజుగారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఐశ్వర్య గురించి ఆలోచిస్తున్నాను. అవును, ఐశ్వర్య కన్ను మూసేదాకా మనం కన్ను మూయకూడదు. గుప్తా, నీది నిద్ర యోగాసనం? ఏమీ లేదు. నీకు నిద్రలో కాలేసే అలవాటు ఉందా? ప్రస్తుతానికి గోడ మీద ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఉంటాయో నాకే తెలీదు. నా మీద వేస్తే వేసావు గానీ నా వీణ మీద వేయొద్దు. గుమ్మడికాయ పగిలింటే పగిలిపోగలదు. మనం ప్రాణం తీయాల్సింది ఆ అమ్మాయి. మచ్చలేని చందమామలా ఉంది. అయినా మన పని మనం చేయక తప్పదుగా. చూడు చందమామ చూడు, బాగుంది కదా. నీకు కావాలా చందమామ? అరే, ఇంత దగ్గరికి ఎలా వచ్చేసింది? చూడు. ఐశ్వర్య గారు, మీరు ఆ రోజు రౌడీలు ఫైటు. మీరిక్కడ? ఇక్కడ మేము అద్దెకు దిగాం. అలాగా, నేను వస్తున్నా, ఉండండి. మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. ధర్మ, నువ్వేం మొహమాట పడుకో. లట్టుకుని లైన్లో పెట్టు, పుట్టుకుని ఎగరేసుకుని పోదాం. సారీ అండి, ఆ రోజు మీకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. పర్వాలేదండి. ఒకటి థ్యాంక్స్ అయినా, ఇంటికి పిలిచి కాఫీలు టిఫిన్లు ఏమైనా? తప్పకుండా. అవును, ఈయనెవరు? మా తాత. తాత? అంత ఆశ్చర్యపోకండి, పొద్దున్నే గడ్డం కొరిగించాను, అందుకని కొంచెం యంగ్గా కనపడుతుంది. అది మ్యాటర్. హాయ్ ఐశ్వర్య. హాయ్. ఆ రోజు నేను కాపాడినందుకు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదని నువ్వు తెగ ఫీల్ అయిపోయావు కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని
తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అవునా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఇవి నాకు కూడా ఫ్రెండే. అనుకోకుండా ఈ జీప్ ఒకసారి ఎక్కి ఆవిడ మీద 2 సార్లు పడ్డాను. భలే గమ్మత్తుగా అనిపించింది. అయితే నేను కూడా ఈ జీప్ ఒకసారి ఎక్కుతాను. రేపు మా ఇంట్లో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. తప్పకుండా మా ఇంటికి రావాలి. అయ్యో భోజనానికి వచ్చేస్తాం. ఓ ష్యూర్. ఉంటాను. బాయ్. బాయ్. జీప్ లో విషయం ఇంకెక్కడైనా వాగేవనుకో లాటి విరుగుద్ది గమ్మత్తుగా. ధర్మ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రేపే ఆ అమ్మాయికి మరణ ముహూర్తం. ఆగండి. ఎవరు మీరు? ఐశ్వర్య చుట్టాలం. నాకు తెలియకుండానా? మీ ఇద్దరిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. అలా చూసుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదే. అదేంటి? అదంతే. మిమ్మల్ని వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. బాబాయ్, నేను చెప్పానే ఆ రోజు నన్ను కాపాడారని. రండి రండి. ఆగండి. తాతయ్య, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని అందరూ రండి. తొందరగా రండి. ఏంటి? వీళ్ళేనమ్మా ఆ రోజు నన్ను కాపాడింది. అరే అక్కడే ఆగిపోయారే, రండి. అమ్మా, ఈయన రాజు, ధర్మరాజు. మావాడు గుప్తా. చిత్రగుప్త. అయ్యా, ఏంటి విచిత్రంగా చూస్తున్నాడు? ఆ రాత్రి చీరలు ఇచ్చినప్పుడు చూశాను కదా. ఓ రండి బాబు, రండి ప్లీజ్. మీరు తనని కాపాడారని ఐశ్వర్య చెప్పిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలని ఎదురు చూస్తాం. ఏదో చిన్న సాయం చేశాం, దానికి థ్యాంక్స్ ఎందుకండి? అలా అనకండి. మా అందరికి ప్రాణమైన ఐశ్వర్యాన్ని కాపాడి మాకు మహోపకారం చేశారు. అవును, ఐశ్వర్యకి చిన్న ప్రమాదం జరిగినా మేము ఎవరు తట్టుకోలేము. తనని కాపాడిన మీరు మా పాలిటి దేవుళ్ళే. మా మాట అలా ఉంచండి. ఐశ్వర్య మీద అంత మమకారం పెంచుకున్నారు మీరు. రేపు తను దూరం అయిపోతే? అదేంటి బాబు అలా అనేసావు? అది కాదు, రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే కష్టంగా ఉంటుంది కదా. దానిదే ఉంది గుప్తా. ఇల్లరికి అల్లుని తెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి ఇంట్లోనే బాగా చెప్పావు. గుప్తా, మా అందరి ఆలోచన కూడా అదే. మా ఐశ్వర్య మాకెప్పుడు దూరం కాకూడదు. ఏంటి అలా చూస్తూ నిలబట్టమేనా? వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్ ఉన్నాయా? చిన్న మీటింగ్ ఉంది, వస్తాను బాబు. అలాగే. మిత్రమా, ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తళతళలాడిస్తాం, రోల్డ్ గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్మో, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదేంటి? అమ్మా, ఓ మెరుగులపాయ్ రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారి 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్గోలేమిటే? అబ్బా, మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కానీ బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలాగ ఈ అమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు.
అదేంటమ్మా అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిళం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు తీసివ్వు మీరన్నా చెప్పండి అమ్మా సందేహం ఎందుకమ్మా పవిత్రమైన మాల అనుకుంటా మెరుగు పెట్టించకపోతే పాపం కూడా మీరన్నా వద్దులేండి మీరు చెప్పండి పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు వదినా. భారతి ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు పోయివే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నా సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్ కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్ దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? Ashtray. Beautiful. ఎక్కడ కొన్నావు?